తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల ఎలాగో తీతీదేలో ధర్మారెడ్డి అలాగే టీడీపీ నేత వెంకటరమణారెడ్డి. తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల ఎలాగో తీతీదేలో ధర్మారెడ్డి అలాగే టీడీపీ నేత వెంకటరమణారెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికార పార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. భూముల కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యాక దేవస్థానం డబ్బులు తన కుమారుడు ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం మాట్లాడారు. తిరుమల పరిధిలో ఏ పనికైనా 10% లంచం తీసుకుంటున్న భువన కరుణాకర్ రెడ్డిని ఇప్పటికే 10% కరుణాకర్ రెడ్డిగా పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు కేటాయించిన స్థలాల చుట్టూ అభినయ రెడ్డి 5.45 ఎకరాలు ఎలా కొనుగోలు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మనకందరికీ ఆ గుడికి ఎక్కడో ఆ ఎస్టేట్లో పనిచేసే ఢిల్లీ ఎస్టేట్లో పనిచేసే వాడిని తీసుకొని వచ్చి ఈవోగా చేస్తావా? ఈరోజు నేను ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీని అడుగుతున్నాం, ఐఏఎస్ అసోసియేషన్ అడుగుతున్నాం, నోరు మెరపరా? మీ పోస్టు ఊళ్ళో వాళ్ళు వచ్చి కొట్టేస్తే అడగరా? మాకు రావాల్సిన పోస్టు ఐఏఎస్కి రావాల్సిన పోస్టు ఎక్కడో డిఫెన్స్ ధర్మారెడ్డికి ఇస్తే నోరు తెరవరా అని అడుగుతున్నా. ఏమి భయమేస్తుంది మీకు? జగన్మోహన్ రెడ్డిని చూస్తే వణుకు పుడుతుందా? మీకోసం మీకు రావాల్సిన పోస్టు ఊళ్ళో వాళ్ళు కొడితే మీకే ఇంత భయం వేస్తుంటే మళ్ళీ 100 కేసులు మా మీద పెడుతున్నారే, మేం భయపడటం లేదా? ఎందుకయ్యా? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు నోరు తెరిచి మీరు అడగలేకున్నారు అని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మేము అడుగుతున్నాం. ఏమంత భయం? సరే, నవీన్ రెడ్డి తిరుపతి స్వామివారి కోసం ఎన్నో కేసులు వేసి ఈ హైకోర్టులో నుంచి స్వామివారి కోసం ఎన్నో కేసులు వేసి స్వామివారి ఆస్తులు నిలబెట్టిన వ్యక్తి నవీన్ రెడ్డి. నవీన్ రెడ్డి ఒక కేసు వేశాడు. ఏమనేశాడు? ధర్మారెడ్డి ఎఫ్ఏసి ధర్మారెడ్డి ఈజ్ నాట్ ఎలిజిబుల్, అతని ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ యాసిడ్ మాకు వద్దు అన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అర్హుడు కాదు అని కేసేస్తే జస్టిస్ బి కృష్ణమోహన్ గారు, ఏపీ హైకోర్టు జస్టిస్ బి కృష్ణమోహన్ గారు 15/9/2002లో జడ్జిమెంట్ ఇచ్చారు. అతను అర్హుడు, అతనికి రైట్ ఉంది, అతను ఉండొచ్చు అని జస్టిస్ బి కృష్ణమోహన్ గారు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చినారు. ఫైన్. హైకోర్టు జస్టిస్ మనమేం మాట్లాడకూడదు ఆ జడ్జిమెంట్ మీద, నాకు మాట్లాడడం కూడా ఇష్టంలే. కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను హైకోర్టుని గౌరవిస్తున్నాను కాబట్టి, హైకోర్టులో ఉండే జడ్జిస్ని ఐ రెస్పెక్ట్ దెమ్, నేను గౌరవిస్తున్నాను కాబట్టి నేను ఆ కేసు గురించి ఫర్దర్గా నా దగ్గర చాలా మ్యాటర్ ఉంది కానీ నేను చెప్పదలుచుకోలేదు. కానీ ధర్మారెడ్డికి మాత్రం అభినందనలు. ధర్మారెడ్డి నువ్వు సూపర్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ జడ్జిమెంటు మీద నో కమెంట్స్. సరే, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్స్ ఎట్టా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనోడులాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అటెండర్ లాగా. మీకు కంపారిజన్ చెప్పనా? తాడేపల్లిలో సజ్జల, తిరుమలలో ధర్మ. అధర్మానికి ధర్మం అది. ధర్మారెడ్డి తిరుమలలో ధర్మారెడ్డి అట్టో తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల రామకృష్ణారెడ్డికి ధర్మారెడ్డికి పెద్ద తేడా లేదని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఓకే, ఈ ధర్మారెడ్డి మీద ఒక కేసు ఫైల్ అయింది. మేమేలా కేసు? ఢిల్లీలో ఒక కేసు ఫైల్ అయింది. దీన్ దయాల్ తన్వార్ వర్సెస్ ఏవి ధర్మారెడ్డి, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్. ఈయన కంటోన్మెంట్లో పనిచేసేవాడు. మీ కంటోన్మెంట్ బోర్డు అంటే పెద్ద పోస్ట్ అనుకుంటారేమో. మన మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, మన మున్సిపాలిటీలో కమిషనర్ ఉంటాడే, అదే పోస్టు ఈ పోస్టు. ఢిల్లీ కంటోన్మెంట్లో కమిషనర్ టైప్ ఈయన.
ఆయన మీద ఒక కేసు ఫైల్ చేశాడు. ఏమని ఫైల్ చేశాడు? ధర్మారెడ్డి ఫ్రాడ్ చేశాడు. ది అఫోర్సెడ్ అక్యూజ్డ్ కన్స్పైరింగ్ టుగెదర్ టు ఎగ్జార్ట్ మనీ, పుట్ us in fear of false accusation. అంటే ఎక్స్టార్షన్ అంటే ఏంది? డబ్బులు గుంజేశాడు, డబ్బులు కావాలన్నాడు, లంచం అడిగాడు అనేది ఎక్స్టార్షన్. ఎన్ని సెక్షన్లు? 166A, 192, 199, 202, 204, 211, 398, 408, 468, 469, 470, 471, 122, 120B, 341 14 సెక్షన్ల కింద అతను కోర్టులో ఫైల్ చేస్తే కోర్టు ఏం చెప్పింది తెలుసా? కోర్టు ఏం చెప్పిందంటే, క్రిమినల్ కంప్లైంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంప్లైంటెంట్, ఐ సీ సఫిషియెంట్ గ్రౌండ్స్, ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉంది కాబట్టి సమన్స్ ఇష్యూ చేయమనింది. I have heard the arguments on behalf of the complainant and I see sufficient grounds to summon the accused number 1 A.V. Dharmareddy. Please issue summons to the accused అనింది. అంటే ఏవి ధర్మారెడ్డి మీద ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉంది, ఆధారాలు గట్టిగా ఉన్నాయి, ఇతనికి సమన్స్ ఇవ్వమని చెప్పింది. ఒక క్రిమినల్ కేస్. ఈరోజు నేను అడుగుతున్నా, ధర్మారెడ్డి ఈ కేసు 1.5 సంవత్సరం అయింది, నువ్వు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశావా? అయ్యా నా మీద క్రిమినల్ కేసు ఉందని చెప్పావా? ఎందుకు చెప్పలేదు? ఒకటే పాయింట్, ఇక్కడ సఫిషియెంట్ గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి. ఈ కేసులో సీరియస్ అలిగేషన్స్, చిన్నవి కాదు, 14 సెక్షన్ల మీద వాళ్ళు నీ మీద కేసు పెట్టారంటే ఏ విధంగా తిరుపతిలో ఇటువంటి పనులు జరగవు తిరుమలలో అని గ్యారంటీ ఏంది అని ప్రజలను అడుగుతున్నాం. వాట్ ఈస్ ది ప్రూఫ్ దట్ యూ విల్ నాట్ రిపీట్ ద సేమ్ థింగ్ ఇన్ తిరుమల? నువ్వు ఢిల్లీ కంటోన్మెంట్ లో చేసిన పనులు తిరుమల గుడిలో కూడా చేయటం లేదని గ్యారంటీ ఏంటి? ఇమీడియట్ గా తక్షణంగా గవర్నమెంట్ ధర్మారెడ్డిని సస్పెండ్ చేయాలి. ఈ జడ్జిమెంట్ వచ్చే వరకు ధర్మారెడ్డిని సస్పెండ్ చేసి లీవ్లో పెట్టాలి, విఆర్లో పెట్టాలి. లేకపోతే పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు. నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఇవాళ టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా తమ్ముడు పవన్ ముక్కుసూటిగా మాట్లాడతాడు, అవినీతి అరాచకాలకు పాల్పడే వారిని లెక్క చేయరు. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య సారూప్యత ఉంది అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉన్నప్పుడు మరి ప్రతి పండగ అంటే అది మన సంక్రాంతి కావచ్చు, లేకపోతే అటు రంజాన్ కావచ్చు, అలాగే క్రిస్మస్ కావచ్చు, అందరికి తోఫాలు ఇచ్చేవాళ్ళం. మరి అందరు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అని రకరకాల స్కీమ్లు ఆయా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఆర్థిక సాయం చేసేవాళ్ళం. అలాగే పోలవరం ప్రాజెక్టు, ఇటువంటి ఎన్నో అద్భుతాలు, సృష్టికి ప్రతి సృష్టి అంటాం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు. అన్న క్యాంటీను, ఇటువంటి ఎన్నో ఎన్నో సదుపాయాలు సమకూరుస్తూ వచ్చాం. ఇవాళ ఎన్ని లేకుండా మరి వాళ్ళు చెప్పిన వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నవైతేనేమి, లేకపోతే వాళ్ళు సభల్లో చెప్పినవైతేనేమి, ఇచ్చిన హామీలు అయితేనేమి, ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చట్లేదు. ఇవాళ రాష్ట్రం అప్పుల ఊపిలో ఉంది. రేపు అప్పులు ఎవరు తీరుస్తారు? రేపు తీర్చేది మన దగ్గర, మన మీద బాధుడు దబిడిదిబిడే. రేపు మన మీద నిత్యావసర వస్తువులు ధరలు పెంచుతారు.
పన్నులు పెంచుతారు, ఇప్పటికే పన్నులు వేస్తున్నారు. ప్రతి దాని మీద చెత్త మీద కూడా, చివరికి చెత్త మీద కూడా పన్నులు వేసే, రేపు మనం పీల్చే గాలి మీద కూడా పన్ను వేసే. ఇవాళ టిట్కో ఇల్లు ఉన్నాయి, ఎంత బ్రహ్మాండంగా కట్టాం మోడర్న్ టెక్నాలజీతో. ఇటుక వాడకుండా టిట్కో ఇల్లు మన హిందూపూర్లోని కొట్టేపీలో పంచాయతీలో ఒక 2800 ఇల్లు కట్టాం. అలా పడున్నాయి ఇవాళ. అసలు నివాస యోగ్యం కాని పరిస్థితుల్లో ఉన్నాయి ఇవాళ ఇల్లు. పాప ఎంతో మంది అటు బ్యాంకుల్లో అప్పులు చేసి వాళ్ళ కష్టార్జిత దాన్ని ధారపోసి ఆ ఇల్లు బుక్ చేసుకుంటే అది ఎవరికి ఒక్కడికి కూడా ఒక్క ఇల్లు పంచిన పాపానికి పోలేదు. క్యాలెండర్ ఒకటి ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎక్కడుంది? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఇవాళ ఉన్న పరిశ్రమలే పోతున్నాయి మన రాష్ట్రాన్ని వదిలేసి. మన వాళ్ళు పెట్టారు ఒక పరిశ్రమ ఎన్క్లేవ్ అని, కాంక్లేవ్ వైజాగ్లో. అమరావతి ఏమో అదేదో అక్కడ ఇచ్చిన భూములకి వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తుంటే వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు అన్నారు. మరి మేము అడిగాం అసెంబ్లీ సాక్షిగా, మీకు ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారు మీరు రాష్ట్రానికి, ఎన్ని ఎంఓయూలు సంతకాలు పెట్టి ఒప్పందం కుదిరింది మీ మధ్య, ఒకసారి మాకు చూపించండి. చూపించిన పాపాన్ని పోలేదు. వాళ్ళు అసలు పెయిడ్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు మన వైజాగ్లో వాళ్ళ చేపట్టిన ఈ పారిశ్రామిక కాంక్లేవ్కి వచ్చిన వాళ్ళంతా. ఇది ఇవాళ మన రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితి. అలాగే మొన్న ఈ ఆరోగ్య అంటే ఈ పరిరక్షణ నిధి కింద 451 కోట్లు అన్ని ఒక్కొక్క రాష్ట్రానికి కొంత నిధులు కేటాయిస్తారు. మన రాష్ట్రానికి 451 కోట్లు, దానికి మ్యాచింగ్ మళ్ళీ ప్రభుత్వం అంత డబ్బును పెట్టి ఇక్కడ మన ఇవన్నీ నడుపుకోవాలి, ఏటీపీఎస్సీలు కానీ ఇవన్నీ. అటువంటిది ఆ డబ్బుని వాళ్ళు డైవర్ట్ చేసి దీనికి వాడకుండా, పైగా వాళ్ళకి తెలిసి వాళ్ళు మనకి పెనాల్టీ వేస్తే 25 కోట్లు కట్టాల్సి వచ్చింది మన ఈ ప్రభుత్వం. అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ. మరి ఇక్కడ ఆరోగ్య విషయానికి వస్తే ఆసుపత్రి ఎంతో డెవలప్ చేసాం. ఇవాళేమో ఏమీ దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఇవాళ మామూలు బయట ఆసుపత్రికి కూడా వెళ్ళి ఏదన్నా వైద్యం చేయించుకుందామంటే మరి ఒక 1000 కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయి పడ్డారు ఈ ప్రభుత్వం. సో అది కూడా లేదు, ఆరోగ్యశ్రీ కూడా వర్తించడం లేదు. ఎంతో మంది వైద్యం అందక వాడు ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉంది మన రాష్ట్రం. ఒకప్పుడు ఎటువంటి రాష్ట్రం, మొత్తం ప్రపంచమంతా చెప్పుకున్న రాష్ట్రం. ఏదైనా జరుగుతుందంటే ఈ రాష్ట్రం అన్న కేసీఆర్ గారు అన్నారు. నిన్న కాకపోయినా ఎక్కడైనా డబుల్ లైన్ రోడ్లు చూస్తేనేమో అది తెలంగాణ, సింగిల్ లైన్ రోడ్డు చూస్తేనేమో అది ఆంధ్ర అని. అలా ఉంది ఇవాళ మన రాష్ట్ర పరిస్థితి. అందరూ నవ్వుకునే పరిస్థితిలో ఉన్నాం ఇవాళ మనం. గడిచిన 4.5 సంవత్సర కాలంగా అధికారిక అంశాలతో మీడియా ప్రతినిధులకు తెలిపిన పిమ్మట ప్రజలకు వివరిస్తారు. ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన పత్రికా సమావేశంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, ముందుగా జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిపక్షాలు అభివృద్ధిని ఓర్వలేక ముఖ్యమంత్రిని నిందించారు. గడిచిన 4.5 సంవత్సర కాలంగా అధికారిక అంశాలతో మీడియా ప్రతినిధులకు తెలిపిన పిమ్మట ప్రజలకు వివరిస్తాను. జీఎస్డీపీ 22వ స్థానంలో ఉన్నాం. 22-23 సంవత్సరంలో 11, 43% పెరుగుదలలో ఉంది. జగన్ చేసిన అభివృద్ధి మార్పుల ప్రకారం, మీకు ఆర్బీఐ ఇచ్చిన గణాంకాల ప్రకారం తలసరి ఆదాయం 2019 సంవత్సరం 17వ స్థానంలో ఉంటే ఇప్పుడు 9వ స్థానంలో ఉంది. పారిశ్రామిక అభివృద్ధి ప్రకారం రికార్డులు చూస్తే 145,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. ఎంఎస్ఎంఈ సెక్టార్ ద్వారా వ్యవసాయం 2019లో 27వ స్థానం, ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రేటు 2019 సంవత్సరంలో ఉంటే ఈరోజు దేశంలో ఏపీ 3వ స్థానంలో ఉంది. పెట్టుబడుల విషయానికి వస్తే గడిచిన 4 సంవత్సరాలు అనేక ర్యాంకుల ద్వారా అత్యున్నతమైన ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకారం 350 అంశాలను పరిగణలోనికి తీసుకుని చూస్తే నెంబర్ 1 స్థానంలో ఉంది. సీఎం జగన్ ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించి తరువాతే పనులు చేపట్టడం జరుగుతుంది. కోవిడ్ సమయంలో పరిశ్రమలు దివాలా తీసే పరిస్థితి వస్తే వారికి ఎన్నో రకాల సదుపాయాలు కల్పించి ప్రభుత్వం అందించే తీరు అద్భుతమని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుండే 50 కంపెనీలు ఏసీలు ఇక్కడ నుండే తయారు చేస్తున్నారు.
సహజ వనరులు ఏ విధంగా ఉపయోగించుకొని ముందుకు వెళుతుంది. ఆ విధముగా పోర్టులు ఆధునీకరణ, రామాయపట్నం పోర్టు జనవరిలో ప్రారంభానికి సిద్ధం. గడిచినటువంటి 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేటువంటి సమయానికి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి 29 రాష్ట్రాల్లో 2019 సంవత్సరానికి 22వ స్థానంలో ఉన్నాం. కానీ అదే జిఎస్డిపి గ్రోత్ రేట్ 2022-23 సంవత్సరానికి వచ్చేసరికి, అంటే అధికారంలోకి వచ్చినటువంటి 3 సంవత్సరాల తర్వాత ఈరోజు దేశంలోనే జిఎస్డిపి గ్రోత్ రేట్లో నెంబర్ 1 స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పడానికి ప్రభుత్వంగా, పార్టీగా గర్వపడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 11.43%తో జిఎస్డిపి గ్రోత్ రేట్ 11.43%తో దేశం తాలూకా యావరేజ్ జిఎస్డిపి గ్రోత్ రేట్ అయినటువంటి 8.5% కన్నా 3% ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నిర్ణయాలు, జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధి, మిగిలినటువంటి రంగాల్లో తీసుకొచ్చినటువంటి మార్పులు దీనికి నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేటువంటిది కూడా మా అంతటి మేము చెప్పినటువంటిది కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో మెన్షన్ చేసినటువంటి అంశాన్ని కూడా మరొకసారి, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అంకెలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే 2019 సంవత్సరంలో 17వ స్థానంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా తలసరి ఆదాయం 2019 సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 17వ స్థానంలో ఉంటే, అటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 9వ స్థానంకి, అంటే 8 స్థానాలు పైకి ఎగబాకి ఈరోజు 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. ఇది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో మెన్షన్ చేసినటువంటిది. 2019లో 1,50,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే ఈరోజు 2,10,10,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్తో 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. అలాగే పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో యువతకి వచ్చినటువంటి ఉపాధి విషయంలో వారు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి 34,000 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశామని చెప్పడం మనం అనేక సందర్భాల్లో చూసాం. అవి కూడా అంకెలు చెప్తా ఉన్నాయి, అవి కూడా రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. కానీ గడిచినటువంటి 4 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ సెక్టర్లో 1,45,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. ఇక ఎంఎస్ఎంఈ సెక్టర్లో అయితే దాదాపు 13 లక్షల మందికి 13 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది ఎంఎస్ఎంఈ సెక్టర్ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే వ్యవసాయంలో 2019లో 27వ స్థానంలో ఉన్నాం. 2019లో 27వ స్థానం నుంచి ఈరోజు దేశంలో 6వ స్థానంకి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది అని చెప్పానంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయ పరంగా తీసుకున్నటువంటి మార్పులు, రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయ వ్యవస్థలు కానీ, లేకపోతే పెద్ద ఎత్తున 15,000 మంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2024 ఎన్నికల్లో తమ పార్టీ 175 స్థానాల్లోనూ పోటీ చేస్తుంది అని కేఏ పాల్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2024 ఎన్నికల్లో తమ పార్టీ 175 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పేర్కొన్నారు.
ఆయన అసిల్మెటలో గల పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ఎంపీ నరసింహారావు విశాఖ ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు ఓట్లు వేయరని స్పష్టం చేశారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, స్మార్ట్ సిటీ పూర్తి చేయలేదు, దేశంలో 2 కోట్ల ఉపాధి కల్పన లేదు, ప్యాకేజీ ఇవ్వలేదు అని దుయ్యబట్టారు. స్టీల్ ప్లాంట్లో గల 19,000 ఎకరాల భూములు అమ్మకాల కోసం సన్నాహాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు 90% ఉన్నప్పటికీ వెనుకబడి ఉన్నారని వాపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులకు ప్రధాని మోదీ ఢీకొనే దమ్ము లేదు. విశాఖను అభివృద్ధి చేయడానికి ఎంపీగా పోటీ చేస్తానని అన్నారు. తాను గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతానన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా పాటుపడతానన్నారు. చారిటీ క్రింద ప్రజలకు ఎంతో సేవలు చేశానని గుర్తు చేశారు. పార్లమెంట్లో కొత్త బిల్లులు పెడుతున్నారు, మద్దతు ఇవ్వని వారిని పైకి పంపుతున్నారని ఆరోపించారు. టీడీపీ మునిగిపోయే పార్టీ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం, సమ్మిట్ నిర్వహణ కోసం సీఎం జగన్ను కలుస్తానన్నారు. మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. సేవలు చేసిన సంగతి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, నాయకులందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ పీస్ మిషన్ రద్దు చేసిన తర్వాత మన సేవలన్నీ ఆగిపోతే మోదీ గారికి మద్దతు ఇస్తే సేవలన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నారు. ఇచ్చిన మాట తప్పే. నేను ఇక్కడున్న జీవీఎల్ నరసింహరావు గారికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారట, నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. జీవీఎల్ నరసింహరావు బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణ, నువ్వు ఒక బ్రాహ్మణుడివి, బ్రహ్మజ్ఞానం ఉంటే నువ్వు అసలు విశాఖపట్నంలో పోటీ చేస్తావా? చెయ్యవు. ఎందుకు? దేనిని బట్టి బీజేపీకి మా ఆంధ్రులు, మా విశాఖ లోకల్ ప్రజలు ఓట్లు వేయాలి? మోదీ గారు ఇచ్చిన వాగ్దానాలన్నీ మాట తప్పునందుక, స్పెషల్ స్టేటస్ ఇస్తానని ఇవ్వనందుక, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానని ఇవ్వనందుక, స్మార్ట్ సిటీలు కడతానని కట్టనందుక, స్టీల్ ప్లాంట్ని అమ్మవని ప్రైవేటైజేషన్ పేరుతో అమ్మేస్తున్నందుక, 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానని ఇవ్వనందుక, బడుగు బలహీన వర్గాల్ని ఆదుకుంటానని ఆదుకోనందుక, 2 కోట్లు సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వనందుక, ఒక్కొక్కటి 100 చెప్తాను. సబ్కా సాత్ సబ్కా వికాస్. జీవీఎల్ నువ్వు 776 ఎంపీల్లో ఒక ఎంపీ మాత్రమే. ఈరోజు దేశాన్ని నడుపుతుంది అమిత్ షా గారు, పరుషోత్తం రూపాలా గారు, ఇద్దరు గుజరాతీస్, తెలివైన వారు, మిత్రులు. సెప్టెంబర్ 25 నా పుట్టినరోజుకి ఇదే హాల్కి వచ్చి నువ్వు అడ్డుకున్న ఎయిర్పోర్ట్లో కాదని, అరే పాల్ గారు మా గురువు, స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా నేను అదానీని ఒప్పిస్తున్నాను, పరుషోత్తం రూపాలా గారే నిన్ను ఒప్పించి 26ని అనౌన్స్మెంట్ చేశారు. ఏం చేసావు నువ్వు? టెంపరీగా మేము స్టీల్ ప్లాంట్ని అమ్మడం లేదన్నావు, మరలా నిన్న మొన్న అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు 19,000 ఎకరాల భూములు అమ్మేయడానికి. ఇంత అవినీతి చేస్తున్న బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చిన వాడిని ఎవడైనా దేవుడు క్షమిస్తాడా? మోదీ గారు మణిపూర్ లాంటి ఘటనలు ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని మీ ఆధ్వర్యంలో జరిగాయి? మీరు ఒకటైనా ఖండించారా? మణిపూర్ వెళ్ళారా? క్రైస్తవుల్ని కాపాడారా? ముస్లింల్ని కాపాడారా? బీసీ అంటారు, మీరు బీసీ కాదని మీకు తెలుసు. కేవలం బ్రాహ్మణులకే, 1-2 కులాలకే మీరు మద్దతు ఇస్తుంటే మా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు 90% ఉన్నాం, ఇంకా మేము మీకు బానిసలుగా ఉండమనా? తక్షణమే జీవీఎల్ నరసింహరావు రాజీనామా చేసి, నేను పుట్టి పెరిగిన విశాఖపట్నం నుంచి ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయి మా విశాఖపట్నం వాసులను మరి బాధ పెట్టకండి, మబ్బు పెట్టకండి. చేపల దగ్గరికి వెళ్ళి మీకు ఇది ఇస్తాను, రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఇది ఇస్తాను, మర్చిపోయారా?
450 రైతు